ఐఎమ్ అప్రిషియేటింగ్ కవిత భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆ భగవంతుడే కవితను ఉత్తేజపరిచి నీ బండారం బయట పెట్టే పరిస్థితి కల్పించాడు. సో ఇప్పుడు నువ్వు కవిత వల్ల కూడా ఏమైతే లేదు, నీ పార్టీలు వేస్తలేదు. ఒకసారి నాకు డౌట్ ఏమొస్తుందంటే కవితను కూడా నువ్వే ఈ జయిస్తావని అనిపిస్తుంది నాకు. అయినా కూడా కవిత మాట్లాడే దాంట్లో ఎంత సత్యం ఉంది. కానీ నువ్వు దానికి జవాబు చెప్పు. నీ కూతురు చెప్పి అడిగిన దానికి జవాబు చెప్పు. మరి నీ మీద నీ కొడుకు, నీ యొక్క అల్లుడు వాళ్ళు ఈ కవితను తట్టుకోలేక నిన్ను బయటికి తెచ్చాడు. అంతే తప్ప నువ్వు ఇప్పుడు పీకేది ఏమీ లేదు. నువ్వు పీకేది ఉంటే ముఖ్యమంత్రిగా పీకుతుంటివి, ఇప్పుడు దాన్ని మోపు కడుతుంటివి. నువ్వు ఆ రోజే పీకలేదు, ఇప్పుడు ఏం పీకేది ఉంది? నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు తోలు తీస్తావు. నీ అసలు తోలు తీయాలా, నిన్ను బొక్కలేయాలా. మరి విచారణ సంస్థలు తప్పకుండా పని చేస్తాయని నేను అనుకుంటున్నా. ఫోన్ ట్యాపింగ్ ఏందండి ఇది? ఎంత ఘోరమైన నేరం అది. కాళేశ్వరం డబ్బులండి కాగి చెప్పింది. మరి ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పింది. ఇవన్నీ చెప్తుంటే నువ్వు వాటికి జవాబు చెప్పకుండా ఎక్కడో మహబూబ్నగర్, నువ్వు ఎంపీగా ఉన్నావు మహబూబ్నగర్లో, అప్పుడు ఏడబడుకున్నావు నువ్వు? కనీసం నోరిప్పలేదే పార్లమెంట్లో. నీకు మహబూబ్నగర్ ప్రజలు గెలిపించినప్పుడు అప్పుడు నోరిప్పలే. ముఖ్యమంత్రిగా నువ్వేం చేయకపోతావు అక్కడ. అయితే ఈరోజు నువ్వు కేవలం ఒక అక్కస్సుతో ఈ ఒక యువకుడు మరి ఇతను ఈ విధంగా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి ఓర్వలేక నువ్వు రేవంత్ రెడ్డి మీద అవాకుచవాకులు మాట్లాడుతున్నావు. ప్రెస్ మీట్లో ప్రధాన ఉద్దేశం అయితే మాత్రం నీటి వాటాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలాగా సీఎం రేవంత్ రెడ్డి అవుతుంది, అలాగే సర్కారు వ్యవహరిస్తుంది, రాష్ట్రం అయితే ఆగమయ్యే అవకాశం ఉంది, రైతులకు పాలమూరుకు తీరని అన్యాయం అనేది అనే ఓవరాల్గా చెప్తుంది. నిజంగా అన్యాయం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ అన్యాయానికి ఫౌండరే కేసీఆర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి ఆ రోజులోనే తన ఇష్టారాజ్యంగా మనకు రావాల్సిన వాటాని కాదని దాని మీద సంతకం కూడా పెట్టాడు. అటువంటి వ్యక్తి మూర్ఖుడు ఈరోజు తను చెప్పింది, తను ఏ విధంగా అయితే వ్యవహరించినాడో దాన్ని మర్చిపోయి ఈరోజు ఈ ప్రభుత్వం మీద పడి ఇప్పుడు నీటి వాటాలు ఇదైంది అదైంది అని చెప్పడం ఇది అవివేకం. ఇది అంతా కేవలం తన మీద ఈ వచ్చేటువంటి తన ఇంట్లో జరిగే కుంపటి ఏదైతే ఉందో, అదే రకంగా అవినీతి మీద జరిగే ఈ విచారణలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కానీ ఏదైనా తప్పించుకోవాలని. ఎందుకంటే ప్రతి ఓడు ఇప్పుడు కేటీ రామారావు కానీ, హరీష్ రావు కానీ, సంతోష్రావు కానీ వీళ్ళంతా అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు. ఇప్పుడు ఆ అవినీతి నుంచి బయటపడాలంటే ఏం చేయాలా? ఇప్పుడు రాజు వెడలే అన్నట్టు బయటకు వచ్చి నీ చేతనే కాదు, నువ్వు సరిగ్గా లేవయా, సరిగ్గా నడువు 10 అడుగులు చేతగానే వెధవ దద్దమ్మ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిందించడమా? నువ్వేం చేసినావు? మా లాంటి వాళ్ళ జీవితాలను నాశనం చేసినావు. నువ్వు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నావు, ఎంతమంది మీద నువ్వు అఘాయిత్యం చేసినావు, అత్యాచారం చేసినావు, మా లాంటి ఉద్యమకారులను అందరినీ ఆగం చేస్తేవి. నువ్వు అవన్నీ చేసి ఇప్పుడు నీకు భగవంతుడు సరైన శిక్ష విధించుండు. ఇప్పుడు నువ్వు అపోజిషన్ లీడర్గా నువ్వు వెంటనే దిగిపో. నీకు సిగ్గు లేదా? ఎందుకు నువ్వు నెల జీతాలు తీసుకుంటున్నావు, ఇంకా ప్రభుత్వం యొక్క సౌకర్యాలు అనుభవిస్తున్నావు? ఎవడిచ్చిండు నీకు ఈ హక్కు? ఎందుకు నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు? నువ్వేం చేసినావు? ఇప్పుడు అపోజిషన్ లీడర్గా మాట్లాడినావు. ఈరోజు నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, రేపురా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి రా. మా ముఖ్యమంత్రి గారు అడిగేటువంటి దానికి నువ్వు జవాబు చెప్పు. నువ్వు చెప్పు, నిజంగా తప్పులు జరుగుంటే ఇంక ఇది తప్పు అని చెప్పు. నువ్వు చేసి 100 తప్పులు నువ్వు చేస్తేవి, 1000 తప్పులు నువ్వు చేస్తేవి. ఎంత డబ్బు ఆగం చేసినావు, ఎన్ని భూములు కొట్టేసినావు. ఇదే సందర్భంలో 2 ఏళ్ల సమయము ప్రభుత్వానికి ఇచ్చాను. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం వేయాలి. నేను ఇచ్చాను, ఇక 2 ఏళ్ల సమయం అయిపోయింది. మొత్తం ఎక్కడ కూడా ఏది కూడా సరిగ్గా చేయట్లేదు. మొత్తం కూడా అన్యాయమయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఇకపై రెగ్యులర్గా నేనే అందుబాటులో ఉంటా, ప్రభుత్వం సంగతి చెప్తా, ఒక్కొక్క అంశాల వారికి కూడా బయట పెడతా అంటున్నారు. దానికి అరే సిగ్గులేని కేసీఆర్, నువ్వు 2 సంవత్సరాలు టైం ఇచ్చేదేముంది? కంటోన్మెంట్ ఎన్నికలు చూస్తేవి, జూబ్లీలు ఎన్నికలు చూస్తేవి, నిన్న కాకమన్నా సర్పంచ్ ఎలక్షన్ చూస్తే ఇంకా నువ్వు చూసేదేముంది? ఏం లేదు. నువ్వు కేవలం నువ్వేదో ఇంకా ఈ యొక్క రీజనల్ ఫీలింగ్ తీసుకొచ్చి దాని మీద ఏదో బతకాలనుకుంటున్నావు. ఇంకా చంద్రబాబుని ఏదో అని నువ్వు సిగ్గులేనోడా? నువ్వు ఇంకా ఎన్ని రోజులు బతికేది? ఇంకా రీజనల్ ఫీలింగ్ వర్కౌట్ అవుతుందా? ఏది కాదు. ఇతను చెప్పింది ఏది ఎవరు నమ్మరు ప్రజలు. నిన్నగాక మొన్న కూడా జరిగింది కదా, ప్రతి ఎలక్షన్లో మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా నువ్వు డిఫీట్ అయిపోతున్నావు. నువ్వు 2 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా నువ్వు నీ పార్టీ రాదు. అది కాదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు? ఒకసారి కేసీఆర్ ఇకపై అందుబాటులో ఉంటా, ఇంకా సర్కారు ఒక్కొక్కటి కూడా బయట పెడతా, వీళ్ళకి అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయారు, హామీల అమలు సరిగ్గా లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, యాప్లు తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు, మొత్తం కూడా అంటే ఇటు నీటి విషయాల్లో అన్ని విషయాల్లో ప్రతి ఒక్క హామీల వారిగా ఇక నేనే అందుబాటులో ఉంటాను. నిజంగా ఆయన రెగ్యులర్ అందుబాటులో ఉంటే దాని ఇంపాక్ట్ ఏమన్నా పడే అవకాశం ఉందా? ఆయన డిఫెన్స్లో పడే అవకాశం కాంగ్రెస్కు ఉందా? ఇప్పుడు ఇబ్బందులు పడేది
కేసీఆర్ కుటుంబం. ఇది ఇది ఆ జగమెరిగిన సత్యం. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మీరు ఎన్ని గిమ్ముకులు చేస్తున్నారు. దాన్ని మీ కూతురే బయట పెట్టేసింది ఇప్పుడు. సో నువ్వు ఏమీ చేయలేవు, నీతో ఏమీ కాదు. తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తేనే నువ్వు మారలే, నీ అబద్ధాలు మారలే. నువ్వు చెప్పిన అబద్ధాలే చెప్తున్నావు. మళ్ళీ మొన్న అబద్ధమే కదా చెప్పింది అంతా. నువ్వు ఉన్నప్పుడు ఏం చెప్పినావో చెప్పలే, ఆయన చేసింది చెప్పలే. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావో చెప్పు. నీ మీద కాంగ్రెస్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ వరుసగా గెలుస్తూ వస్తున్నావు కదా. ప్రజల మ్యాండేట్ ఇస్తున్నారు కదా. ఒకవేళ ప్రజలు తిరస్కరించుంటే నువ్వు చెప్పింది కావచ్చు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది తప్పని ప్రజలు నిరూపిస్తున్నారు టైం అండ్ అగైన్. కాబట్టి నువ్వు అదంతా కాక్ అండ్ బుల్ స్టోరీసు, నీ అబద్ధాలు పిట్టకథలు ఇవేమి నడవవు. నువ్వు ఆ రోజు మరి పత్రికా ప్రతినిధుల యొక్క క్వశ్చన్లు కూడా అడగనివ్వలేవు. నువ్వు చేతగాని దద్దమ్మ, నువ్వేమి జవాబు చెప్పలేవు. నువ్వు జవాబు చెప్పాలా. నువ్వు 2 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఏమీ చేయలేదు, ప్రభుత్వం మీద భారమైనావు నువ్వు. ఇది నువ్వు కక్కాలా. అదేవిధంగా నువ్వు చేసిన అవినీతి మీద, ఫోన్ ట్యాపింగ్ మీద చెప్పు, మాట్లాడు, ఎస్ఆర్ నో చెప్పు. నువ్వు చెప్పలేని దద్దమ్మవి రేపు అసెంబ్లీకి రా. ఫోన్ ట్యాపింగ్లో గతంలో చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అదంతా కూడా ఆ నిఘా వ్యవస్థ చూసుకుంటుంది. మేము జస్ట్ ఆదేశాలు ఇస్తాం తప్ప వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది అధికారుల వరకే కేంద్రీకరమైన వ్యవస్థ. అది నిఘా దృష్టిలో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారని చెప్పింది. నిఘా వ్యవస్థ ఎవరి బెడ్రూమ్లో కానీ పర్సనల్ ఇష్యూస్లో ట్యాపింగ్ చేస్తారా? ఇట్లా ఉందా ఈ నిఘా వ్యవస్థలో? నువ్వు చెప్పడం బట్టే నీ యొక్క అనుయాయులు మరి ప్రభాకర్ లాంటి వాళ్ళు చేసినారు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ నడుస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ప్రజలు ఈ నిఘా సంస్థలు తేలుస్తాయి, తప్పకుండా తెలుస్తుంది. కానీ నువ్వు వాటికి జవాబు చెప్పు. నువ్వు చెప్పు, మాట్లాడు. నువ్వు ఇదే విషయం నువ్వు మాట్లాడు. అది మాట్లాడకుండా తోలు తీస్తా, కాలు తీస్తా, ఏమీ తీయలేవు, నీతో ఏమి కాదు, నువ్వేం చేయలేవు అనేది ప్రజలు డిసైడ్ చేసినారు. కాబట్టి కేసీఆర్ ముందు తను ప్రతిపక్ష హోదాను దానికి తగ్గట్టుగా పంచి, లేకుంటే నువ్వు ఈ 2 సంవత్సరాలు దుర్వినియోగం చేసింది ప్రజలకు చెప్పు. నువ్వు చేసిన అవినీతి ఏదంతో అవినీతి సొమ్ము ప్రజలకు పంచు. అప్పుడు నిన్ను ప్రజలు నమ్ముతారు. నువ్వు క్షమాపణ చెప్పు ప్రజలకి. నేను తప్పు చేసినా నీ బిడ్డ చెప్తుంది కదా. నీ బిడ్డ చెప్తుందంటే అది నిజమే. అది కాదని చెప్పు. నా బిడ్డ కూడా తప్పు చెప్తుందని చెప్పు. సో నువ్వేం చేయలేవు అనేది ప్రజలు డిసైడ్ చేసినారు. కాబట్టి నువ్వు నోరు మోసుకొని ఉండి నువ్వు రాలేవు, అసెంబ్లీకే రావు నువ్వు అని నేను అనుకుంటున్నా. రాలేడు, వచ్చి అతను ఎదుర్కోలేడు, ఆ సిచ్యువేషన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు అసలు. అటువంటి తాకత్తు ఆయన హెల్త్ కూడా పర్మిట్ చేయదు. చూస్తున్నారు కదా మీరు అంటే విధంగా. సరిగ్గా నడవలేడు, కూర్చోలేడు, మాట్లాడలేడు. సో అటువంటి వ్యక్తి ఈరోజు నేను తోలు తీస్తా, కాలు తీస్తా అనడం ఇది చాలా సిగ్గుచేటు. ఇది కేవలం ప్రజలని పెడద్రావిని పట్టించడానికి, తన మీద వచ్చే అన్ని విషయాల్ని డైవర్ట్ చేయడానికి చేసే గిమ్ముకు నడవదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మొత్తంగా ఇది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు విలువలేనివి. అలాగే ఆయన దమ్ముంటే అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంటుంది. అసెంబ్లీలో నిజంగా అక్కడ ఎదుర్కోవాలి కాంగ్రెస్ సర్కార్ని, కానీ ఆ సాహసం చేయడు. అలాగే అవినీతి ఆరోపణలు ఎన్నో ఆయనపై ఉన్నాయి. దాన్ని నిజంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. అలాగే కేసీఆర్తో ఏమీ కాదు, ఆయన ఏమీ చేయలేడంటూ కూడా మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, ఉద్యమకారులు, ఒకనాటి టీఆర్ఎస్ నేత రవీంద్ర నాయక్ గారు అయితే మాత్రం వారి అభిప్రాయాన్ని అయితే స్పష్టంగా చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెనోప సమస్యతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.